హైవేస్ ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంటే ఎవరో అరెస్ట్ అవుతున్నారు ఏంటని చూసుకుంటా పోతూ ఉంటే జగనా ఏ జైల్లో కోరుకోయ్యా అని పోలీసులు చెప్తారో అనిపిస్తుంది జగన్కి. లేదంటే ఒరు బాబు నేను ఇక్కడ లేను అని జగన్ చెప్పి వేరే దేశాలకు వెళ్తాడేమో అనిపిస్తా ఉంది. వేరే దేశాలకు వెళ్ళాలంటే అలా ఆల్రెడీ సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయి కదా, పాస్పోర్ట్లు వచ్చేసి వాళ్ళ దగ్గరే కదా ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వేరే దేశాలు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని కదా వెళ్ళాలి. ఇంక ఇప్పుడు ఎలాగా? సో అయ్యేది కాదు. దెన్ దేశంలోనే ఉండాలి. దేశంలో కనుక ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు క్లియర్గా చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేస్తామన్నారు. దట్ మీన్స్ ఆయన పార్టీని అంతం చేస్తామన్నట్టుగా చెప్పారు. ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే ఎవడేమనడు. వీళ్ళు అసలు అప్రజాస్వామ్యబద్ధంగా అసలు ఏమాత్రం విలువలు లేకుండా అడ్డదిడ్డంగా ఉంటా ఉన్నారు. దాంతో ఎట్టి పరిస్థితుల్లో ఇక వైసీపీని మనుగడలో ఉండనీయకూడదని చెప్పి డిసైడ్ అయ్యే మొన్న ఆ మధ్య పిఠాపురం సభలో కూడా నాగబాబు మాట్లాడినా పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఆ తర్వాత టీడీపీ నుంచి వచ్చిన వ్యతిరేకతను చూసి వాళ్ళకి అర్థమైపోయింది. లేదు ఇప్పుడు మనం ఎదగటం కాదు, కలిసి ఇద్దరు కూడా ముందుకు సాగాలి అని చెప్పేసి ఆయన జ్ఞానోదయం అయ్యి టీడీపీకి సంబంధించి క్లారిటీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమనంటే స్థానిక సంస్థల విషయంలో కావచ్చు, ఓవరాల్ కావచ్చు, మనం అన్న వాళ్ళు ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. మనం వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగో చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా అన్నట్టు మేము హెల్ప్ అయ్యాం. కానీ టీడీపీకి వారి వల్ల కూడా మనం ఎంతో లబ్ధి పొందామని చెప్తూ మనం కలిసే వెళ్ళాలి. ఓకే ఇంటర్నల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు కాక మాకు మేము సెటరైట్ చేసుకుంటాం అని క్లారిటీ ఇచ్చాడు. టీడీపీలు కూడా కూలేరు, జనసేన కూడా కూలేరు. అదర్వైజ్ మన పిఠాపురం సభ జరిగిన తర్వాత బాబోయ్ అటుపక్క టీడీపీలు ఇటుపక్క జనసేన వాళ్ళు అసలు నువ్వెంత అనుకుంటా ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు శంకుస్థాపన కావచ్చు, ప్రారంభోత్సవాలు చేస్తున్నప్పుడు పక్కన పిఠాపురం వరం కూడా ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా టీడీపీ జనసేన మధ్య గ్యాప్ లేదు, రాదు అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు వైసీపీకి సంబంధించి ఎక్కడైనా చిన్నపాటి స్కోప్ ఉన్న ఎదగటానికి దాన్ని బంద్ పెట్టాలి. ఈ మూమెంట్లో పక్కా ప్రూఫ్లతో జనాలకి జగన్ ఏం చేసాడేంటో చూపెట్టాలి. అదే ఇప్పుడు చేస్తున్నారు. కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి అతనే కసిరెడ్డి రాజు అంటున్నారు కదా, అతను ఇతనేంటి లిక్కర్ స్కామ్ సంబంధించి మెయిన్ పర్సన్, మొత్తం రింగ్ మాస్టర్ మొత్తం అతనని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పాడు. విజయసాయిరెడ్డిని తక్కువడు కాదు, అతను భాగవతం నేను బయటపెడతానని చెప్పేసి ఇతను అన్నాడు. సరే బాబు మీ ఇద్దరు ఎవరు భాగవతాలు వాళ్ళు బయట పెట్టుకుందరు వెళ్ళి, కానీ మా పని మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయడం రెండు బాబుని పట్టుకొచ్చారు. విజయసాయిరెడ్డి వచ్చేసి A4 A5గా ఉన్నాడు. ఏం పర్లా నేను సహకరిస్తా, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి నాదంటూ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడన్నా ఏదైనా ఉంది అంటే ఈ కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి బ్యాచ్కి నేను డబ్బులు ఇప్పించిన మాట నిజం అరవింద్ వాళ్ళ నుంచి. ఇక అంతమించి నాకేం తెలీదు. 2 సార్లు అయితే నేను వాళ్ళతో పాటు మీటింగ్లకి అటెండ్ అయ్యాను, మా ఇంట్లో ఒకసారి ఇక్కడ ఒకసారి అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు ఈ కేసీఆర్ రాజశేఖర రెడ్డి పట్టుకుని నాకు తెలిసింది ఏంటంటే అసలు ఆ లిక్కర్ స్కామ్ అన్నది పిచ్చెక్కుతుంది. అసలు ఏకంగా ఇదిగో నెలకింత మామూలు ఇవ్వడం చెప్పడం కాదు కంపెనీకి. నువ్వు ఎంతైతే ప్రొడక్షన్ చేస్తావో, నువ్వు ఎన్ని కేసుల బీరో ఎన్ని కేసుల మద్యం నువ్వైతే సప్లై చేస్తావో కేసు మీద ఇంత డబ్బు కట్టు, అందులో 12 బాటిల్ ఎన్నో ఉంటాయి, దానికి ఇంత డబ్బు కట్టని ఆన్ యావరేజ్ నెలకి 60 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాయంట. నెలకి 60 కోట్లు, సంవత్సరానికి ఎంత అండి 720 కోట్లు, 5 సంవత్సరాలకి ఎంత అండి దగ్గరగా 3600 కోట్ల పైచీలు కనిపిస్తాయి. 3600 కూడా కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ డబ్బుని ఏ రకంగా ఎవరి ద్వారా తాడేపల్లి ప్యాలెస్ చేర్చారనేది లెక్క కనుక తేలితే ఇక జగన్ని మెడ పట్టి తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయొచ్చు. ఆ జగన్ తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళడానికి కూడా ఏదో జైల్లోకి వెళ్తున్నట్టు ములాఖాతుకి వెళ్తున్నట్టుగా వైసీపీలో వెళ్ళాలి. చెక్కింగ్లు మొత్తం అష్టదిగ్బంధనం చేసినట్టుగా ఫెన్సింగ్ అది అంతా. సో ఇప్పుడు విషయం ఏంటి, నేను చెప్పదలుచుకున్నది ఏంటి, ఇందాక ఇతను సజ్జల శ్రీధర్ రెడ్డి అని ఉన్నాడు, SPY బేవరేజెస్ అండ్ అగ్రో కార్పొరేషన్ సమ్ మీద ఉండే ఇతను కూడా ప్రొడక్షన్ అనమాట ఈ లిక్కర్కి సంబంధించి. వీళ్ళు మిథున్ రెడ్డి బ్యాచ్ అంతా కలగలిపి 3 కంపెనీలు వీళ్ళు హ్యాండ్లో పెట్టుకొని బేవరేజెస్ డిస్టిలరీస్ అన్నట్టు దిక్కుమాలిన మద్యం ప్రొడక్షన్ చేశారు. అది బయట బ్లాక్ మార్కెట్లో అమ్మారు. ఏ రకంగా? బెల్ట్ షాపుల ద్వారా. ప్రభుత్వ మద్యం షాపులో కూడా అమ్మున్నారు, బట్ అది లెక్కలోకి రాకుండా, ఎందుకంటే మొత్తం క్యాష్ చేతుల్లో నుంచే కాబట్టి. అయిందా? ఆ తర్వాత ప్రభుత్వం చేత వచ్చేసి ఎక్కువ మొత్తంలో వీళ్ళు కొనిపించారు. అయిందా? ఆ తర్వాత అందులో నుంచి కూడా మరలా భారీగా డబ్బులు నొక్కేశారు. అయిందా? ఇదంతా ఉపయోగిస్తూ పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి తెలంగాణలో ఉన్న బ్రాండ్లు వచ్చేసి ఏపీలో దొరకలేదు. ఎందుకు ఏంటంటే ఇందా నేను చెప్పానే, ఇదిగో లిక్కర్ మద్యం బాటిల్కి సంబంధించేసి బీర్లైనా నార్మలైనా దాన్ని కాటనా కేసు అది అంటారండి, 12 బాటిల్ ఉండేదండి, దానికి అంత డబ్బు కట్టాలి. ఆల్రెడీ వాళ్ళు
ఫండింగ్ అనేది ఇస్తున్నట్టు రాజకీయ పార్టీలకి. ఏది? ఖచ్చితంగా మందు కంపెనీ వాళ్ళు. అయితే వీళ్ళు అది కాకుండా ఇంకా ఎక్స్ట్రా అడిగేసరికి బడ్వైజర్ కానీ, కింగ్ఫిషర్ కానీ, యునైటెడ్ బేవరేజ్ కానీ చాలామంది వెనక తగ్గారంట. దానివల్ల ఏపీలో లేదు. ఆ ఏపీలో తిరగడం దిక్కుమాలిన దానికి కూడా ఈ రకం డబ్బులు వసూలు చేశారంటే అసలు ఏంటి? అసలు ఇది పిచ్చి లేస్తుంది. ఇప్పుడు పిచ్చి చెప్పన డబ్బు అంతా కూడా ఎలాగా హవాలా మార్గం ద్వారా కొంత, వేరే చోట్ల వెళ్ళి అక్కడి నుంచి వచ్చింది కొంత, ఇందులో ల్యాండ్లు కొంత ఉన్నాయి, బంగారం రూపాయన కొంత ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత దరిద్రం, ఎంత దారుణం అంటే అసలు వీళ్ళు చేసినటువంటి ఈ లిక్కర్ స్కామ్ ముందు ఒక హాలీవుడ్ మాఫియా సినిమా కూడా బలాదూర్. ఈరోజు సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది చూసి, కోర్టుకు ఒకవేళ రిమాండ్ రిపోర్ట్ అంటే ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు అది వాళ్ళు ఫ్రేమ్ చేస్తుందని చూసి నిజంగా పిచ్చెక్కుతుంది జనానికి. ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి శ్రద్ధ, ఆ ప్లానింగ్, ఆ ఎగ్జిక్యూషన్, పరిపాలన మీద కనుక ఏమాత్రం ఉన్నా ఓరే నాయన బ్రహ్మాండంగా బాగుపడేది కదా ఏపీ అని చెప్పేసి అంటారు. నిజంగా అండి, చాలా తెలివిగా ఈ స్కామ్లన్నీ చేశాడు ఈ మనిషి. అంత తెలివి పరిపాలన కనుక పెట్టినట్టయితే ఓ రేంజ్లో ఉండొద్దు. అమరావతిని యాస్టీజ్గా రాజుని కంటిన్యూ చేసినా అండ్ ఆదాయ మార్గాలను ఎక్కడ గెలకుండా పద్ధతిగా పోయినా, ఈ స్కామ్లు ఇవన్నీ చేసుకుంటూ పోయినా మరలా ఖచ్చితంగా గెలిచేవాడు. ఎందుకంటే పరిపాలన విషయంలో జోక్యం లేదు కదా అడ్డదిడ్డంగా. బట్ ఆయన విధ్వంసం, వినాశనం కదా, అందుకే 11కు పడిపోయింది. ఇప్పుడు ఆ 11 కూడా ఒకటి ఎగిరిపోయి ఇంకొకటే మిగిలిద్దని నాకైతే అనిపిస్తుంది. ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి అయితే కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ జైల్లో ఉంటాడు కాబట్టి ఆయన పోటీ చేయడానికి అర్హత అనేది ఉంటుంది కాబట్టి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఎనీ టైం జగన్ అరెస్ట్ చేయడం ఖాయం విత్ వ్యాలిడ్ ప్రూఫ్. నాయుడు, చంద్రబాబు నాయుడు స్కెచ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? పక్క ఆధారాలు ఉంటాయి. కోర్టులో జడ్జిలు చూసినా, అధికారులు చూసినా, జనాలు చూసినా అరే క్లియర్ కనిపిస్తుంది కదరా తప్పు చేశాడని, అందుకే అరెస్ట్ చేశారా అని చెప్పేసి అనాల్సిందే. అదే చంద్రబాబు నాయుడు అంటే. ఆయన అనుభవం ముందు జగన్ అంతా. జగన్ అరెస్ట్ చేశాడు తూ అని జనాలు చూశారు, జడ్జి కూడా చూశారు. ఎందుకు? అసలు ఏం ఆధారాలు ఉన్నాయని అరెస్ట్ చేశారు రా బాబు అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైందా చంద్రబాబు నాయుడు ఏంటో?